గురుగారు మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ క్రోధినామ సంవత్సరంలో? పిల్లలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? కన్యా రాశి వారికి జన్మ కేతు వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఓకే. కేతు జన్మంలో ఉండడం వల్ల సంతాన సమస్యల అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఎందువల్లంటే రాస్యాధిపతి బుధుడు అయినప్పటికీ కూడా కన్యా, తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం 6వ స్థానం శని షష్ఠ స్థానంలో కూర్చొని ఉన్నాడు. 6వ స్థానం శనికి మంచిదే, ఎందుకంటే 3, 6, 11 స్థానాలు శనికి మంచి స్థానాలంట. అయినప్పటికీ కూడా జన్మంలో కేతువు ఉండడం వల్ల కొన్ని సమస్యలే ఉన్నాయి ఈ రాశి వారికి. అందువల్ల జన్మకేతు వల్ల సంతాన యోగం కలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కేతుకు పరిహారం చేసుకోవటం, అట్లాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణ చేయటం, ఇట్లాంటివి చేయటం ద్వారా ఈ యొక్క కన్యా రాశికి అనుకూలతలు వస్తాయి. ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే, ఇంకా ఏమైనా దోషాలు ఉంటే ఈ జాతక చక్రాన్ని బట్టి ఏదైనా అష్టమంలో కానీ, ద్వాదశంలో కానీ, ఈ యొక్క అర్ధాష్టమంలో కానీ, ద్వితీయంలో కానీ, ఎక్కడ ఉన్నాడో జన్మంలో కానీ, ఎక్కడున్నాడో ఆ గ్రహస్థానాలను బట్టి వాటి యొక్క పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా సంతానం కలిగే యోగం ఉంటుంది. ఈ జాతకరీత్యా చూసుకున్నట్లయితే 45% వరకు అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి కన్యారాశికి. ఎందుకంటే మిశ్రమ ఫలితాలు రాశారు ఈ సంవత్సరం కన్యారాశి. మనకి రాసుల్లో 8 రాసులు బాగున్నాయి. 8 రాసుల్లో ఒక 6 రాసులు నెంబర్ 1గా ఉన్నాయి, ఒక 2 రాసులు మిశ్రమంగా ఉన్నాయి. ఆ మిశ్రమ రాశిలో ఈ కన్యారాశి కూడా. అందువల్ల మిశ్రమ ఫలితాలు కాబట్టి 45% వరకు యోగాలు ఉంటాయి ఈ రాశి వారికి.